పొన్నూరు నియోజకవర్గం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దూలిపాల కుటుంబం. సుమారుగా 40 సంవత్సరాల పైబడి వాళ్ళు ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నారంటే దానికి కారణం ఏమిటి? ఇందాక మనం చూసాం వేదిక మీద అనేకమైనటువంటి కుటుంబాలు అభాగ్యులు, వాళ్ళని ఎవరు అండగా లేరు. అనేకమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలని ఆయన, అలాగే వారి తండ్రి గారు వీరయ్య చౌదరి గారు 40 సంవత్సరాల పైబడి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా కులాలకి అతీతంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళు ఆదుకుంటూనే ప్రతి ఒక్క గడప వారికి సుపరిచితులే. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే మన పొన్నూరు నియోజకవర్గానికి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇందాక వచ్చిన కుటుంబాలు వాటన్నిటినీ ఎక్కువ మన నియోజకవర్గానికి సుమారు 10 కోట్ల రూపాయలు తీసుకువచ్చిన ఘనత మన యొక్క డైనమిక్ లీడర్ దులిపల్ల నరేంద్ర కుమార్ గారిది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకి అంటే అడగందే అమ్మాయినా పెట్టదు, కానీ ఆయన అడిగితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లుగా ఏదైనా శాంక్షన్ చేసేసేస్తారు. అలాగే ఇంకొక 2 విషయాలు చెప్పుకోవాలి. ఈ మధ్య వైసీపీ మోకలు, ఆ అల్లరి మోకలకి దానైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక కొత్త అరాచకం మరలా, అంటే ఆయనకి అలవాటైంది అది కులాల మధ్య చిచ్చు. దీనిలో భాగంగా మనం చూస్తూ ఉన్నాము, రాష్ట్రంలో ఉన్న కాపులకి అన్యాయం జరుగుతుంది, అలాగే ఈ కాపుల్ని రక్షించాలి అని వాళ్ళు ఒక కళ్ళబొల్లి ప్రేమ చూపించుతూ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని ఒక కాపు పరిరక్షణ దళం అంట. ఆ దళము ఎవరికి అవసరమో మనకు తెలియదు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అందున మన నియోజకవర్గం దూలిపాల నరేంద్ర కుమార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అనేది పెట్టుబడుల వెల్లువతో, అలాగే అభివృద్ధిలో సూపర్ స్పీడ్తో ముందుకు దూసుకుపోతామంటే ఈ దుర్మార్గులు చూడలేక మరలా కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఆ చివర బొత్స సత్యనారాయణ, తర్వాత ఆ గుడివాడ అమర్నాథ్ అంట, తర్వాత తోట త్రిమూర్తులంట, ఇంకా వంగా గీత అంట. ఆమె మొన్న చూశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆమె ఎంత ఘోరంగా ఓడిపోయిందో. అట్లాగే మనం ఇక్కడ చూసుకుంటే ఒక చవట పేరిని నాని, ఆ పేరిని నాని అనేవాడు కాపుల్ని కాపు నా కొడుకులు, మా కాపు నా కొడుకులు అన్నాడు. అలాగే మన గుంటూరు జిల్లాకు చూసుకుంటే ఇక్కడ అంబటి అండర్ బ్రదర్స్, ఈ అంబటి బ్రదర్స్, అంబటి రాంబాబు అలాగే అంబటి మురళి, వీరు చేస్తున్న అక్రమాలు గురించి చెప్పుకోవాలంటే గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలే కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే వీళ్ళంతా బోటకపు ప్రేమని వెలకబెడుతూ కాపులకు అన్యాయం జరుగుతుంది అది ఇదని చెప్పి ఈ రాష్ట్రంలో మరలా 2019లో ఈ యొక్క కులాల చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చారు. మరలా రావాలని ఒక పిచ్చి భ్రమతో మరలా కూడా అలాంటివి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ మధ్య మనందరం చూసాం, మన పొన్నూరు నియోజకవర్గంలో మావిలపల్లి గ్రామంలో ఈ అంబటి మురళి అనే ఈ యొక్క దుర్మార్గుడు ఏం చేశాడు మీ అందరికీ రాష్ట్రం మొత్తం చూసింది. మొక్కజొన్నలు వాళ్ళు కొని వాళ్ళ గోదాముల్లో దాచుకొని, అది ఏంట్రా బాబు అక్రమంగా మీరు దాయటం తప్పు కదరా అని చెప్పి ప్రశ్నించడానికి వెళ్ళిన మన నాయకులు అందరి మీద కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు అన్నారు, పెట్టించారన్నారు, అవి పగలగొట్టించారన్నారు, ఏవేవో కులాలు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కాపు కులం మీద దూలిపాల నరేంద్ర కుమార్ గారు కక్షగట్టి చేసి కేసులు పెడతా ఉన్నారు అని చెప్పేసి రోజుకొక వైసీపీ పేటీఎం నాయకులు రోజుకొకరిని మన యొక్క నియోజకవర్గానికి తీసుకువచ్చి ఏదో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అసలు ఎక్కడెక్కడ వాళ్ళు అసలు వాళ్ళకి సంబంధం ఉందా ఈ నియోజకవర్గంతో? రోజుకు ఒకరిని
ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మన నియోజకవర్గానికి పంపించి ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఒక కొత్త ఆనవాయితీ తెరలేపారు. మీ అందరికీ చెప్పాలంటే నాకంటే ఇక్కడున్న చాలామంది పెద్దలకు తెలుసు. దూలిపాళ్ళ వీరయ్య చౌదరి గారికి అసలు మనం చూసుకుంటే పక్కనే మాది ఒడ్డుముక్కల గ్రామం. రైతులతో, పేదలతో, రైతు కూలీలతో, మైనార్టీలతో, దళిత సోదరులతో కలిసిపోయి అసలు మన వీరయ్య గారు, మన పాల వీరయ్య గారు అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి వారి తర్వాత వారి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి దొల్లిపాళ్ళ నరేంద్ర అన్న గారు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఒక సొంత తమ్ముళ్ళలాగా ఆదరిస్తూ మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళిన ఘన చరిత్ర వారిది. దానిలో భాగంగానే ఇవాళ మనం చూసుకుంటే పొన్నూరు నియోజకవర్గం నుంచి నేను నా రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది. దానిలో భాగంగానే నేను జిల్లా కమిటీలోకి వెళ్ళాను వారి ఆశీర్వాదంతోనే, అలాగే రాష్ట్ర కమిటీలోకి వారి ఆశీర్వాదంతోనే రాష్ట్ర కమిటీలోకి వెళ్ళాను. అలాగే కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా అన్నయ్య ఆశీర్వాదంతోనే నేను వెళ్ళటం జరిగింది. రాజకీయాల్లో ఎలా డేరింగ్ డాషింగ్గా ఉండాలి, ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలి, ధైర్యంతో ఎలా ముందుకెళ్ళాలనేది అన్నయ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. దానిలో భాగంగానే నరసరావుపేట, గుడివాడ, గన్నవరం, తిరుపతి ఈ నియోజకవర్గాల్లో నేను అబ్జర్వర్గా ధైర్యంగా గన్నవరం, గుడివాడ 2 నియోజకవర్గాల్లో దూలిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి స్ఫూర్తితో నేను అక్కడ మొన్న ఎలక్షన్లో అయిపోయినంత వరకు కూడా అత్యధిక మెజార్టీతో 2 అభ్యర్థుల్ని 2 నియోజకవర్గాలు ఒకేసారి నేను డైలీ 240 కిలోమీటర్లు తిరిగి అక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించాను. దానికి స్ఫూర్తి, దానికి ధైర్యం ఎవరయ్యా అంటే మా అన్న దొల్లిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు. ఫైనల్గా చెప్పాలంటే నేను ఇవాళ ఇక్కడ నుంచున్నాను, ఒక గుంటూరు జిల్లా DCMS చైర్మన్గా ఉన్నాను అంటే నేను ఎలాంటి కల్మషం లేకుండా, ఆలోచన లేకుండా ధైర్యంగా, దమ్ముగా చెప్పేది ఒకటే పేరు, దూలిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు. నాకు ఎలాంటి మొగస్థుతులు అవసరం లేదు. ఎందుకంటే నేను గత సంవత్సరం నుంచి కూడా నేను చైర్మన్ అయిన తర్వాత కూడా అంటే నేను అన్నయ్య ఈ పదవి కావాలి, స్టేట్ కమిటీలు ఏమని ఇంకోటి ఏమని నేను ఏం అడగల. నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు, అది నేను చేసుకుంటే ఎలా ఉన్నా. పక్కనే ఒడ్డుముక్కల గ్రామం మాది. పోయిన గవర్నమెంట్లో కూడా అత్యధిక నిధులు కాపు గ్రామం అది 12 కోట్ల రూపాయలు ఇచ్చి కాపుల పక్షపాతిగా ఆయన నిలిచిన ఘనత వారిది. అలాగే ఈ DCMS చైర్మన్ అవటానికి మెంబర్షిప్ కావాలి. అది ఎక్కడి నుంచి సొసైటీలో తీసుకున్నానయ్యా నేనంటే ఇక్కడ నిడుబ్రోలు సొసైటీలో, ఒడ్డుముక్కల గ్రామం. నా ఓటు ఒడ్డుముక్కల్లోనే ఉంది, నా మెంబర్షిప్ ఇక్కడే ఉంది. మీ అందరికీ కూడా ఒకటే క్లారిటీ ఇస్తున్నా, దొల్లిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు మా అన్నయ్య, ఆయన వల్లే నేను ఇవాళ ఇక్కడ నుంచున్నా. జై హింద్.